హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 280 పాయింట్స్ గెయిన్ అయ్యి 50,051 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 78 పాయింట్స్ గెయిన్ అయ్యి 14,815 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. ఇవాళ మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ మాట్లాడుకుంటూ అసలు టెక్నికల్ అనాలిసిస్ రిలేటెడ్గా బిగినర్స్ సింపుల్గా ఎలా స్టార్ట్ చేయాలనేది కూడా వాళ్ళ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర అయితే అప్డేట్ చేస్తాను. ఇఫ్ పాసిబుల్ బిగినర్స్ వినడానికి ప్రయత్నించండి. మార్కెట్లో ఉన్న అప్డేట్స్ మాట్లాడుకునే ముందు లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మార్చ్ 23rd నిఫ్టీ 7,600 దగ్గర క్లోజ్ అయితే సెన్సెక్స్ 25,981 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు నిఫ్టీ క్లోజింగ్ 14,815 అండ్ సెన్సెక్స్ ఒక క్లోజింగ్ 50,051. బ్యాంకింగ్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ బ్యాంకింగ్ స్టాక్స్ రిలేటెడ్గా సుప్రీంకోర్టు రిలేటెడ్గా ఒక జడ్జ్మెంట్ ఉందని, ఆ జడ్జ్మెంట్ 10:30 to 11:30 ఇన్ బిట్వీన్ రావడానికి పాసిబిలిటీ ఉంటుందని మార్నింగ్ 9:45 అరౌండ్ మీకు నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేశాను. అప్డేట్ మనకి 10:56 అరౌండ్ వచ్చింది. సో వచ్చిన అప్డేట్ ఏంటి అండ్ దీని రిలేటెడ్గా బ్యాంక్స్ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది, సో పాజిటివ్ నెగిటివ్ వీటి గురించి మాట్లాడుకుందాం. సో చాలా డేస్ అయింది ఈ మోరటోరియం రిలేటెడ్గా మనం మాట్లాడుకొని, కాబట్టి ప్రీవియస్గా అసలు ఏ కేసెస్ రిలేటెడ్గా సుప్రీంకోర్టులో ఇష్యూ పెండింగ్లో ఉందనేది మొదట మాట్లాడుకుందాం. అండ్ దాని తర్వాత ఇవాళ సుప్రీంకోర్టు వాళ్ళు ఎటువంటి జడ్జ్మెంట్ని డెలివర్ చేశారనేది కూడా మాట్లాడుకుందాం. సో ప్రీవియస్గా ఈ మోరటోరియం బ్యాంక్స్ రిలేటెడ్గా ఉన్న ఏ ఇష్యూస్ పెండింగ్లో ఉన్నాయని మాట్లాడుకుంటే, ఈ మోరటోరియం రిలేటెడ్గా కలెక్ట్ చేసిన ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ అండ్ అలాగే ఇంట్రెస్ట్ కూడా, సో వడ్డీ మీద వడ్డీని అలాగే వడ్డీని రెండింటిని కూడా కంప్లీట్గా వేవ్ ఆఫ్ చేయాలి. ఆ టైంలో మోస్ట్ ఆఫ్ ద బిజినెస్లన్నీ ఇంపాక్ట్ అయ్యాయి కాబట్టి వడ్డీ మీద వడ్డీని కలెక్ట్ చేయకూడదు, అసలు వడ్డీని కూడా కలెక్ట్ చేయకూడదని ఈ ఇష్యూస్ అయితే కోర్టు దగ్గర పెండింగ్లో ఉన్నాయి. దీంతో పాటు కొన్ని సెక్టార్స్ రిలేటెడ్గా ఉన్న పీపుల్ కోర్టుని అప్రోచ్ అయ్యి మిగతా సెక్టార్స్ కంటే మా సెక్టార్స్ ఇంకా ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యాయి కాబట్టి గవర్నమెంట్ సైడ్ నుంచి ఏదో ఒక సపోర్ట్ వచ్చేలాగా మీరు జడ్జ్మెంట్ ఇవ్వండి, సో దట్ గవర్నమెంట్ మమ్మల్ని సపోర్ట్ చేస్తుందని కొన్ని సెక్టార్కి సంబంధించిన పీపుల్ కూడా కోర్టును అప్రోచ్ అయ్యారు. అండ్ ఈవెన్ ఈ మోరటోరియం ని కూడా ఇంకా ఎక్స్టెండ్ చేయండి, ఇంకా మోరటోరియం ని పెంచండి, ఇంకా మేము రికవర్ అవ్వలేదు, ఈ మోరటోరియం మాకు ఇంకా కావాలి, ఇంకా ఎక్కువ టైం పీరియడ్ కావాలని ఈ సెగ్మెంట్స్ రిలేటెడ్గా కోర్టులో ఇష్యూస్ అయితే పెండింగ్లో ఉన్నాయి. దీని రిలేటెడ్గా కోర్టు మోరటోరియంని ఇక్కడి నుంచే పెంచాలనుకోవట్లేదని క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇప్పటికే గవర్నమెంట్ జీఎస్టీ కలెక్షన్స్లో కానీ అండ్ ట్యాక్స్ కలెక్షన్స్లో కానీ కొంత వెనకబడింది ప్రీవియస్ టైమ్స్తో పోలిస్తే, అండ్ స్పెండింగ్ కూడా ఎక్కువైంది కాబట్టి ఈ టైంలో గవర్నమెంట్ మీద మళ్ళీ భారం వేయాలని మేము అనుకోవట్లేదు. సో సెక్టార్ స్పెసిఫిక్గా గవర్నమెంట్ ఈ చర్యలు తీసుకోమని మేము చెప్పలేమని సెక్టార్ స్పెసిఫిక్గా ఉన్న డిమాండ్స్ని కూడా కోర్టు అంగీకరించలేదు. ఇక మిగిలింది ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్, వడ్డీ మీద వడ్డీ, అలాగే కంప్లీట్గా వడ్డీని కూడా క్లియర్ చేసేయండి అన్న రిక్వెస్ట్ని. కంప్లీట్గా అసలు వడ్డీయే తీసుకోకూడదు అని చెప్పడం అనేది బ్యాంక్స్ని సివియర్గా ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి మేము ఆ స్టేట్మెంట్కి అగ్రీ చేయలేకపోతున్నాం. సో బ్యాంక్స్ వడ్డీ కలెక్ట్ చేస్తేనే బ్యాంక్లో డిపాజిట్ చేసిన వాళ్ళకి వడ్డీలు పే చేయగలుగుతారు కాబట్టి వడ్డీయే కలెక్ట్ చేయకూడదు, వడ్డీ మీద కంప్లీట్గా వేవ్ ఆఫ్ రావాలి అనడం కరెక్ట్ కాదు కాబట్టి దాన్ని కూడా మేము అగ్రీ చేయట్లేదు. బట్ ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్, వడ్డీ మీద వడ్డీ కలెక్ట్ చేయడం, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కలెక్ట్ చేయడం రిలేటెడ్గా మాత్రం ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రీవియస్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పారంటే 2 crores కంటే బిలో ఎవరైతే లోన్స్ తీసుకుంటారో వాళ్ళ మీద పడ్డ ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్, వడ్డీ మీద వడ్డీని గవర్నమెంటే భరిస్తుందని చెప్పారు. దాని రిలేటెడ్గా 6,500 crores దగ్గరగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెండ్ చేస్తుందని చెప్పారు. బట్ ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్తున్నది లెస్ దాన్ 2 crores తీసుకున్న వాళ్ళకు మాత్రమే ఎందుకు ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ రిలేటెడ్గా వేవియర్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఇక్కడ మీరు లిమిట్ ఎందుకు పెడుతున్నారు లెస్ దాన్ 2 crores అని. ఎంత డబ్బులు తీసుకున్నా సరే దాని రిలేటెడ్గా వడ్డీ మీద వడ్డీ కలెక్ట్ చేయడం, అది కూడా ఈ టైంలో కలెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి ఈ మొత్తం లోన్ తీసుకున్న అందరికీ కూడా ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ కలెక్ట్ చేయొద్దు, వడ్డీ మీద వడ్డీ కలెక్ట్ చేయొద్దు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ రిలేటెడ్గా వేవియర్ని ఇవ్వండి అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఆర్బీఐకి అయితే అప్డేట్ చేయడం జరిగింది. ప్రీవియస్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పిన లెక్కల ప్రకారం లెస్ దాన్ 2 crores సంబంధించిన ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ గవర్నమెంట్ పే చేయాల్సి వస్తే 6,500 crores. ఇఫ్ మొత్తం అన్నిటి మీద పే చేయాల్సి వస్తే 6,500 crores కాకుండా అడిషనల్గా ఇంకొక 7,500 crores దగ్గరగా భారం పడడానికి పాసిబిలిటీ ఉందని. సో ఇప్పుడు ఈ భారాన్ని బ్యాంక్స్ భరిస్తాయా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భరిస్తుందా అనేది మెయిన్ క్వశ్చన్. మోస్ట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ముందుకొచ్చి ఆ 7,500 crores బ్యాంక్స్ కి రియంబర్స్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. బికాస్ ప్రీవియస్ గా కూడా ఇలాంటి భారాలని బ్యాంకుల మీద వేస్తే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మీద ఎక్కువ ఇంపాక్ట్, నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి మేమే భరిస్తామని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందుకొచ్చింది కాబట్టి ఈసారి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే భరించడానికి పాసిబిలిటీ ఉంది. ఇప్పటి వరకు ఎన్పిఎస్ ని క్లాసిఫై చేయొద్దు, August 31st తర్వాత ఎన్పిఎస్ ని క్లాసిఫై చేయొద్దు అనడంతో మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ రిలేటెడ్గా అసలు వాళ్ళ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఎంత ఉన్నాయనేది రిజల్ట్స్లో కూడా మనకు అర్థమయ్యేది కాదు. వాళ్ళకి ఎస్టిమేట్ చేసేవాళ్ళు కానీ క్లియర్ పిక్చర్ మనకి వాళ్ళ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ రిలేటెడ్గా కనిపించేది కాదు. కానీ ఇప్పుడు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ని మీరు డిక్లేర్ చేయొచ్చు. మీరు ఎవరికైతే లోన్స్ ఇచ్చారో ఇచ్చిన లోన్ రిలేటెడ్ గా అది ఎన్పిఏ కిందకి వస్తే మీరు దాన్ని డిక్లేర్ చేయొచ్చు అని కోర్టు తీర్పిచ్చింది. కాబట్టి నెక్స్ట్ కమింగ్ రిజల్ట్స్ లో బ్యాంక్స్ వాళ్ళు పోస్ట్ చేసే రిజల్ట్స్ లో వాళ్ళ ఎన్పిఎస్ ఎంత ఉన్నాయనేది ఫస్ట్ ఒక క్లారిటీ వస్తుంది. సుప్రీంకోర్టు ఎక్కడ ఇంట్రెస్ట్ నే కలెక్ట్ చేయొద్దు అనే దాని రిలేటెడ్ గా ఏదో ఒక తీర్పిస్తుందేమో, అసలు ఇంట్రెస్టే కలెక్ట్ చేయకపోతే బ్యాంకుల మీద ఒక సివియర్ ఇంపాక్ట్ పడుతుందని
కొన్ని నెగిటివ్ సెంటిమెంట్స్ కూడా బ్యాంకింగ్ స్టాక్స్ మీద ఉన్నాయి. సో ఈసారి క్లియర్ గా సుప్రీంకోర్టు ఇంట్రెస్టే కలెక్ట్ చేయకపోతే అది ఫైనాన్షియల్ సిస్టమ్ మీద సివియర్ ఇంపాక్ట్, నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుందని రికగ్నైజ్ చేశారు కాబట్టి స్టేట్మెంట్ ని కూడా యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి అది కూడా మనం బ్యాంకింగ్ స్టాక్స్ రిలేటెడ్ గా పాజిటివ్ గా తీసుకోవచ్చు. సో ఓవరాల్ గా వచ్చిన అప్డేట్, సుప్రీంకోర్టు రిలేటెడ్ గా వచ్చిన అప్డేట్ మనం పాజిటివ్ గానే తీసుకోవచ్చు. నెక్స్ట్ మారుతి వాళ్ళు ఏప్రిల్ నుంచి వాళ్ళ వెహికల్ ప్రైజెస్ అయితే పెంచబోతున్నారు అని చెప్తున్నారు. ఏప్రిల్ లో పెంచుతున్న ప్రైజెస్ తో కూడా వాళ్ళ మీద పడ్డ రా మెటీరియల్ ఇంపాక్ట్ అనేది ఫుల్ గా కస్టమర్ కి పాస్ ఆన్ చేస్తున్నట్టు కాదని, బై దిస్ స్టేట్మెంట్ ఇంకొకసారి కూడా ప్రైజెస్ హైక్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో కన్స్యూమర్ డిమాండ్ ఎలా ఉంటుంది అనే దాని రిలేటెడ్ గానే వీళ్ళు ప్రైజెస్ ని డిసైడ్ చేస్తూ ఉంటారు. సో స్లోగా గ్రాడ్యువల్ గా పెంచుతూ పోతే కన్స్యూమర్ డిమాండ్ కూడా ఇంపాక్ట్ అవుదని మారుతి వాళ్ళైతే భావిస్తున్నారు. నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. టాటా మోటార్స్ రిలేటెడ్ గా సిఎల్ఎస్ఏ వాళ్ళు కొన్ని స్టేట్మెంట్స్ ని చేస్తూ, లైక్ రీసెంట్ టైమ్స్ లో వీళ్ళ జేఎల్ఆర్ సేల్స్ కొంత వీక్ గానే ఉన్నా, కమింగ్ టైమ్స్ లో వీళ్ళ జేఎల్ఆర్ రిలేటెడ్ గా వాళ్ళు పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారని, అండ్ ఈవెన్ స్టాక్ ప్రైస్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి 425 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుందని సిఎల్ఎస్ఏ వాళ్ళు పాజిటివ్ గా వాళ్ళ టార్గెట్ ని అప్గ్రేడ్ చేస్తూ టాటా మోటార్స్ రిలేటెడ్ గా బై రేటింగ్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఇంకొక అప్డేట్, టాటా మోటార్స్ కి సంబంధించిన జేఎల్ఆర్ బిజినెస్ ఉంది కదా, సో దీని రిలేటెడ్ గా ఫస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ ని, ఐపేస్ వెహికల్ ని అయితే వీళ్ళు మార్కెట్ లో లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ అదానీ పోర్ట్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. గంగవరం పోర్ట్ ఐడియా ఉందా? సో ఇది విశాఖపట్నంలో ఉంటుంది. సో దీని రిలేటెడ్ గా అదానీ పోర్ట్స్ వాళ్ళు ప్రీవియస్ గా కొంత పర్సెంట్ వాటాని వార్బర్ పింకర్స్ వాళ్ళ దగ్గర నుంచి కొన్నారు, 31.5% వాటాని. ఇప్పుడు డివిఎస్ రాజు ఫ్యామిలీ దగ్గర నుంచి నియర్లీ 58.1% వాటాని కొనేందుకైతే వీళ్ళు ప్రెజెంట్ ప్రయత్నిస్తున్నారు. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే 58.1% వాటాని 3,600 crores వాల్యుయేషన్తో వీళ్ళు కొనడానికి ప్రయత్నించడం. సో మోస్ట్ ఆఫ్ ద రిపోర్ట్ సజెస్ట్ చేస్తున్న దాని ప్రకారం ఉన్న వాల్యూ కంటే వీళ్ళు కొంత తక్కువ వాల్యూ పెట్టి ఈ వాటాని టేక్ ఓవర్ చేస్తున్నారు. కాబట్టి ఇలా వీళ్ళు తీసుకున్న తర్వాత ఈ పోర్ట్ రిలేటెడ్గా కంట్రోలింగ్ స్టేక్ అనేది 89.6% స్టేక్ అనేది అదానీ పోర్ట్స్ వాళ్ళకైతే వెళ్తుంది. అండ్ ఈవెన్ ఇతర స్టాక్స్ రిలేటెడ్గా కూడా మల్టిపుల్ అప్డేట్స్ టైం టు టైం ఫ్లో అవుతూనే ఉండేసరికి టోటలీ అదానీ ప్యాక్ అంతా కూడా స్ట్రాంగ్గా ర్యాలీ అవుతూనే ఉంది. నెక్స్ట్ ఆర్వీఎన్ఎల్ గురించి మాట్లాడుకోవాలి. ఆర్వీఎన్ఎల్ రిలేటెడ్గా ఓఎఫ్ఎస్ ఆఫర్ ఫర్ సేల్ అనేది రాబోతుందని ప్రీవియస్గా మాట్లాడుకున్నాం కదా. సో దాని రిలేటెడ్గా ఒక అప్డేట్ వచ్చింది. సో రేపు నాన్ రీటైల్ కేటగిరీలో మీన్స్ మోర్ దాన్ 2 lakhs ఎవరైనా ఓఎఫ్ఎస్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే రేపు పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్తున్నారు. అండ్ రీటైలర్స్ థర్స్డే బిడ్డింగ్ వేయొచ్చు అని చెప్తున్నారు. మీన్స్ రేపు కాకుండా దాని తర్వాత రోజు రీటైలర్స్ పార్టిసిపేట్ చేయొచ్చు అని. బట్ ఇక్కడ ఇంపార్టెంట్గా మిస్ అవుతున్న పాయింట్ ఏ ప్రైస్లో అని, ఏ ప్రైస్లో ఓఎఫ్ఎస్ని తీసుకొస్తున్నారని. అదైతే ఇంకా అప్డేట్ కాలేదు. అప్డేట్ అయిన వెంటనే టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేస్తాను. సో మన టెలిగ్రామ్లో మీరు లేనట్లయితే టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసి డే ట్రేడర్ తెలుగుని సర్చ్ చేయండి. అరౌండ్ 1,75,000 దగ్గరగా మీకు సబ్స్క్రైబర్స్ కనిపిస్తారు. అదే మన ఛానల్. ఆ ఛానల్లో మీకు టైం టు టైం మార్కెట్ రిలేటెడ్గా ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ని ఇన్ టైం మీకు అప్డేట్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఈ అల్యూమినియం స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. నిన్నటి వీడియోలోనే మనం ఒక డేటా పాయింట్ అయితే షేర్ చేశాను. గ్లోబల్గా అల్యూమినియం ప్రైసెస్ పెరుగుతున్నాయి. సో అలా పెరుగుతుంటే అది వీటికి కూడా అడ్వాంటేజ్గా ఉంటుందని. సో ఇంట్రాడే సెషన్స్లో మోస్ట్లీ వీటిల్లో మనకి ర్యాలీ అయితే స్టార్టింగ్లో కనిపించింది, పాజిటివ్లోనే ఉన్నాయి. కాకపోతే తర్వాత చైనా రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రావడం జరిగింది. ఇలా అల్యూమినియం ప్రైజెస్ పెరిగిపోతున్నాయని చైనా వాళ్ళు వాళ్ళ ఓన్ ఇన్వెంటరీ నుంచి మీన్స్ వాళ్ళ ఓన్ రిజర్వ్స్ నుంచి అల్యూమినియంని మార్కెట్లో సెల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సో గవర్నమెంటే వాళ్ళ రిజర్వ్స్లో నుంచి అల్యూమినియంని మార్కెట్లో సెల్ చేయడానికి ప్రయత్నిస్తే అల్యూమినియం డిమాండ్ ఏదైతే ఉంటుందో అది మీట్ అవుతుంది. కాబట్టి ప్రైజెస్లో కొంత తగ్గుదల వస్తుంది. సో ప్రైజెస్ కొంత ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలా వచ్చిన అప్డేట్తో చైనాలోనే అల్యూమినియం ప్రైజెస్ 6% దగ్గరగా ఫాలో అవడం జరిగింది. ఆ స్టాక్స్ ఉన్న పోస్ట్ని మెన్షన్ చేస్తూ నాట్ గుడ్ ఫర్ దోస్ స్టాక్స్ అని నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే అప్డేట్ చేశాను. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఒకటే, మెటల్ కంపెనీస్కి ఎప్పుడు కూడా ప్రైస్ అనేది సెన్సిటివ్గా ఉంటుంది. గ్లోబల్గా వాళ్ళ రిలేటెడ్గా ఉన్న మెటల్ ప్రైజెస్ పెరుగుతూ ఉంటే వీటి రిలేటెడ్గా గ్రోత్ కూడా అలానే ఉంటుంది. సో ఎప్పుడైనా మెటల్ ప్రైజెస్ వాటి వినియోగం మీద ఆధారపడి ఉంటాయి. వాటిని ఏ ఇండస్ట్రీస్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు అండ్ ఆ ఇండస్ట్రీస్ ఒక గ్రోత్ ఎలా ఉందనే దాని రిలేటెడ్గా కూడా మెటల్ ప్రైజెస్ అనేటివి ఆధారపడి ఉంటాయి. నెక్స్ట్ ఇన్సూరెన్స్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇది అఫీషియల్ అప్డేట్ కాదు, కానీ IRDAI వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీస్లో బ్యాంక్స్ హోల్డ్ చేసిన వాటా 30% కంటే ఎక్కువగా ఉండకూడదనే రూల్ని తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారని CNBC వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. సో ఓకే, 30% కంటే ఎక్కువ హోల్డ్ చేయకూడదంటే ఎవరికి నష్టం ఉంటుంది? ఏ ఇన్సూరెన్స్ కంపెనీస్లో అయితే బ్యాంక్స్ 30% కంటే అబోవ్ హోల్డ్ చేస్తున్నాయో ఇఫ్ ఈ రూల్ అమలైతే వాళ్ళ 30%కి వాళ్ళ వాటాను కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలా కట్ చేసుకునే ప్రయత్నంలో వాళ్ళ వాటాని ఏ రూట్లో అమ్ముతారు, స్టాక్స్ని ఏ రకంగా సెల్ చేస్తారనే దాని రిలేటెడ్గా ఒక అన్సర్టనిటీ ఉంటుంది. కాబట్టి అది కంపెనీస్కి అంత పాజిటివ్గా ఉండదు. గమనిస్తే ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్లో 51% వాటాని, ఐసిఐసిఐ లంబార్డ్లో 52% వాటాని హోల్డ్ చేస్తున్నారు. అలాగే కోటక్ మహీంద్రా వాళ్ళు కోటక్ మహీంద్రా లైఫ్లో 100%, కోటక్ మహీంద్రా జనరల్ ఇన్సూరెన్స్లో 100% వాటాని హోల్డ్ చేస్తున్నారు. SBI వాళ్ళు SBI లైఫ్లో 55%, SBI జనరల్ ఇన్సూరెన్స్లో 70% దగ్గరగా వాటాని హోల్డ్ చేస్తున్నారు.
సో ఈ 3 బ్యాంక్స్ వాళ్ళకి సంబంధించిన ఇన్సూరెన్స్ కంపెనీస్లో అంత పర్సెంట్ వాటాని హోల్డ్ చేస్తున్నాయి కాబట్టి ఇఫ్ 30% రూల్ కానీ అమలైతే ఏ ఇన్సూరెన్స్ కంపెనీస్లో అయితే వాటాని హోల్డ్ చేస్తున్నారో ఆ స్టాక్స్ రిలేటెడ్గా అది నెగిటివ్గా ఉంటుంది. బట్ ఇది అఫీషియల్గా IRDAI వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది కాదు, సోర్సెస్ దగ్గర నుంచి అప్డేట్ వస్తుంది. కమింగ్ డేస్లో ఇది అమలు అవడానికి పాసిబిలిటీ ఉంటుందని CNBC వాళ్ళు అయితే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇన్సెక్టిసైడ్స్ ఇండియా వాళ్ళు, ఈ కంపెనీ వాళ్ళు మార్చి 30న బోర్డు సమావేశం ఏర్పాటు చేసుకొని బైబ్యాక్ రిలేటెడ్గా ఒక అప్డేట్ చేస్తారంటున్నారు. IPOs గురించి మాట్లాడుకోవాలి. సో సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, కళ్యాణ్ జ్యువెలర్స్, బార్బిక్యూ నేషన్ వీటి రిలేటెడ్గా గ్రే మార్కెట్లో అసలు ఎటువంటి యాక్టివ్ ట్రేడ్స్ కూడా కనిపించట్లేదు. సో మోస్ట్లీ వాటి రిలేటెడ్గా గ్రే మార్కెట్లో డిమాండ్ అయితే చాలా నెగ్లిజిబుల్గా ఉంది. క్రాఫ్ట్మెన్ ఆటోమేషన్ రిలేటెడ్గా సో నెగిటివ్గా లేదు, అట్లీస్ట్ పాజిటివ్గా 1-2% దగ్గరగా గ్రే మార్కెట్ ప్రీమియం మెయింటైన్ అవుతుంది. అనుపమ్ రసాయన్, రేపు లిస్ట్ అవబోతున్న అనుపమ్ రసాయన్ ఒక గ్రే మార్కెట్ ప్రీమియం 12% గా ఉంటే 25th లిస్ట్ అవబోతున్న లక్ష్మీ ఆర్గానిక్స్ ఒక గ్రే మార్కెట్ ప్రీమియం 47% గాను, అండ్ నజారా టెక్నాలజీస్ ఒక గ్రే మార్కెట్ ప్రీమియం 70% గాను ఉంది. సో స్ట్రాంగ్ గ్రే మార్కెట్ ప్రీమియం మెయింటైన్ అవుతుంది నజారా టెక్నాలజీస్కి మాత్రమే. సో రేపు మనకు అనుపమ్ రసాయన్ IPO మార్కెట్లో లిస్ట్ అవుతుంది. అండ్ బార్బిక్యూ నేషన్ ఒక IPO ఓపెనింగ్ అనేది కూడా రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ 25th లక్ష్మీ ఆర్గానిక్స్ అలాగే క్రాఫ్ట్మెన్ ఆటోమేషన్ ఈ IPOs మార్కెట్లో లిస్ట్ అవుతాయి. అండ్ ఈవెన్ ఇతర IPOs రిలేటెడ్గా ఏ డేట్స్లో లిస్టింగ్ అండ్ అలాట్మెంట్ ఉండడానికి పాసిబిలిటీ ఉందని డేటాను చూడాలనుకున్నా ఒకసారి స్క్రీన్ని పాస్ చేసి ఇక్కడ కనిపిస్తున్న డేటాని అయితే గమనించడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇవాళ టెలిగ్రామ్ లో ఈవినింగ్ నేను మీకు ఒక పోస్ట్ పెట్టాను. మనం మాట్లాడుకుంటున్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్ కూడా గమనించండి. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఒక ప్రైస్ యాక్షన్ కూడా గమనించండి. సో అక్కడ రిజెక్షన్స్ వస్తున్నాయా, ఒకవేళ వాటిని క్రాస్ చేస్తే మూవ్ ఎలా ఉంది, అప్పటి వరకు ఉన్న మూవ్ ఎలా ఉంది, వాటిని క్రాస్ చేసాక వచ్చిన మూవ్ ఎలా ఉంది, వీటిని మనం గమనిస్తే ఎందుకని ఒక లెవెల్ దగ్గరకు వచ్చిన తర్వాత మార్కెట్ రిజెక్ట్ అవుతూ ఉంటుంది, మార్కెట్ అక్కడి నుంచి ఫాలో అవుతూ ఉంటుంది, లేదా ఆ లెవెల్ని బ్రేక్ చేశాక ఎందుకని అక్కడి నుంచి షార్ప్గా ఒక సడన్ ర్యాలీ మార్కెట్లో ఎందుకు వస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. సో ప్రైస్ యాక్షన్ ఎప్పుడు కూడా కాంప్లికేట్ చేసుకోకూడదు, స్పెషల్లీ బిగినర్స్ అనేవాళ్ళు. బేసిక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఒక కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ స్టాక్స్లో ట్రేడ్ చేసినప్పుడు దాని వాల్యూమ్తో కానీ కంబైన్ చేయగలిగినట్లయితే దాన్ని అదే మిమ్మల్ని బ్యాడ్ ట్రేడ్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. సో కాంప్లెక్స్ థింగ్స్ గురించి సర్చ్ చేయకుండా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ స్టాక్స్ లో ట్రేడ్ చేస్తున్నప్పుడు ఆ పాయింట్ ఆఫ్ టైంలో వాల్యూమ్ కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ప్రయత్నించండి. అండ్ FNO రిలేటెడ్ గా స్టాక్స్ లో ట్రేడ్ చేస్తున్నప్పుడు ఆప్షన్ చైన్ కి సో థింగ్స్ ని సింపుల్ గా ఉంచడానికి ప్రయత్నించండి. మీరు ఏ లెవెల్ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్ అయినా నేర్చుకోండి, బట్ బేసిక్స్ అయిన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, వాల్యూమ్ అనాలిసిస్, ఆప్షన్ చైన్ అనాలిసిస్ వీటిని నేర్చుకొని ప్రాక్టీస్ చేసి ఇవి మీకు పర్ఫెక్ట్ అయ్యాయి అనుకున్న తర్వాతే మీరు ఏ టెక్నికల్ అనాలిసిస్ అడ్వాన్స్డ్ లెవెల్ కైనా వెళ్ళండి. అండ్ ఇవాళ మార్నింగ్ మీరు గమనిస్తే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ మనం ఏ లెవెల్స్ అయితే అనుకున్నామో ఆ లెవెల్స్ దగ్గరికి వెళ్ళి మార్కెట్ రిజెక్ట్ అవ్వడం జరిగింది. అండ్ స్పెషల్లీ రిజెక్ట్ అయిన పాయింట్ ఆఫ్ టైంలో లోయెస్ట్కి ఫాల్ అయింది కదా, అప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఫాల్ అయిన లెవెల్ 33,622 అనమాట. సో మనం నిన్న అనుకునే లెవెల్ 33,620. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా మీరు గమనించాల్సిన పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్, నిన్న బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది 33,603. సో మనం నిన్న అనుకున్న సపోర్ట్ కంటే మార్కెట్ బిలోనే క్లోజ్ అయింది. బట్ మార్కెట్ క్లోజ్ అయిన లెవెల్ కంటే నేను నిన్న సపోర్ట్ అనేది అబోవ్గానే ఇచ్చాను. బికాస్ మార్కెట్ గ్యాప్ అప్ లో ఒకవేళ ఓపెన్ అయితే ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉందని, ఈవెన్ నిన్న మార్కెట్ మన సపోర్ట్ బిలో క్లోజ్ అయినా నేను సపోర్ట్ అయితే చేంజ్ చేయలేదు. అండ్ మన సెకండ్ ఛానల్లో FNO సిరీస్ రన్ అవుతుంది. అది కంప్లీట్ అయ్యాక, స్ట్రాటజీస్ అన్ని కంప్లీట్ అయ్యాక ఈక్విటీ రిలేటెడ్గా, ప్రైస్ యాక్షన్ రిలేటెడ్గా అండ్ ఉన్న బేసిక్స్ అన్నింటినీ కవర్ చేసేటప్పుడు వీటి రిలేటెడ్గా నేను మీకు కంప్లీట్ నాలెడ్జ్ అయితే అక్కడ నేను ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. మీరు మార్చి మంత్లీ ఎక్స్పైరీని చూసినా, ఏప్రిల్ మంత్లీ ఎక్స్పైరీని చూసినా, ఈవెన్ ఇన్ బిట్వీన్ గా ఉన్న వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్ డేటాను చూసినా 14,500 దగ్గర ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ మీకు స్ట్రాంగ్గా కనిపిస్తుంటుంది. 15,000 దగ్గర ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ మీకు స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇతర లెవెల్స్లో మారుతున్న మార్కెట్ రిలేటెడ్గా ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ పాజిటివ్గా ఉన్నప్పుడు మనం ఆ లెవెల్స్ని ఇంపార్టెంట్ లెవెల్స్గా చూస్తుంటాం. కాబట్టి 14,500 to 15,000 ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడుకుంటున్న ఆ సేమ్ లెవెల్ని నేను కంటిన్యూ చేస్తున్నాను. అండ్ మన సెకండ్ ఛానల్లో నెక్స్ట్ రాబోతున్న వీడియో ఆప్షన్ చైన్ అనాలిసిస్ రిలేటెడ్గా వస్తుంది. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.